జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పదవిలో ఉండగా మరణించారు. దాంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాజకీయ వేడి రాజేస్తోంది. 6 ఏళ్లలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఎన్నిక ఏకగ్రీవం కాబోతుందా? సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తులు వేయబోతున్నారనేది కంటోన్మెంట్ మాదిరిగా కాంగ్రెస్ కైవసం చేసుకోనుందా? బీజేపీ, ఎంఐఎం వ్యూహాలేంటి అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎవరిని బరిలోకి దింపబోతున్నాయి? ఆశావాహకులకు టికెట్లు దక్కకపోతే వాళ్ళు ఏ మేరకు సహకరిస్తారనేది చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారికంగా ఎటువంటి కసరత్తు మొదలు కాకపోయినా రాజకీయంగా మాత్రం ఆశావాహకులు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలు తమ గాడ్ ఫాదర్ల ద్వారా అధిష్టానం పెద్దల వద్ద లాబీయింగ్ మొదలుపెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తూ వస్తోంది. అదే జరిగితే గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రేసులో పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి వంటి నేతల పేర్లు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అసారుద్దీన్, పీజేఆర్ కూతురు పి విజయారెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. బీజేపీలో గత ఎలక్షన్లలో బరిలో నిలిచిన లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మా వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు ఆశావాహకుల జాబితాలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ముస్లిం మైనారిటీ ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయి. గత ఎన్నికల్లో ఎంఐఎం తరపున రషీద్ ఫిజారుద్దీన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటున్న ఎంఐఎం కనుక పోటీకి దూరంగా ఉంటే హస్తం పార్టీకి విజయ అవకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పతంగి పార్టీ పోటీ చేస్తుందా లేదా, పోటీకి దూరంగా ఉంటే ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్ కా లేక బీఆర్ఎస్ కా అనేది వేచి చూడాలి.